ఎన్నికలంటే అవి కేవలం అంకెలతో ఆడే ఆట కాదు, అవి ప్రజల నాడిని పట్టుకోవడం. సరే, ఈరోజు మనం నర్సాపూర్ తీర్పు లోతులోకి వెళ్దాం. ఒక డేటా సైంటిస్ట్లాగా అంకెల్ని చూస్తూ ఒక స్ట్రాటజిస్ట్లాగా ఆలోచిద్దాం. ఇక్కడ అసలు విషయం గెలుపోటముల గురించి కాదు. అసలు కథేంటంటే, ఒక నాయకుడికి వాళ్ల ప్రజలకి మధ్య ఉండే నమ్మకం. ఆ నమ్మకమనే దారం ఎంత సున్నితమైందో, అది ఎలా ఒత్తిడికి గురైందో మనం చూడబోతున్నాం. ఇదిగో, ఇదే తెలంగాణలోని నర్సాపూర్. 2023లో ఇక్కడి ప్రజల్లో ఏకంగా 88% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆలోచించండి, ఇది మామూలు విషయం కాదు. వాళ్లు కేవలం ఓటు వేయడానికి రాలేదు, తమ ఆశల్ని, ఆకాంక్షల్ని, కొన్నిసార్లు ఆగ్రహాన్ని కూడా బ్యాలెట్ పెట్టెలో నింపి తమ గొంతుకని బలంగా వినిపించారు. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆ తీర్పుని అర్థం చేసుకుందాం. తరువాత క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత గెలుపు ఎందుకు అంత స్వల్పంగా వచ్చిందో పరిశీలిద్దాం. తగ్గుతున్న మెజారిటీ ఏం చెబుతుందో విందాం. దీని ఆధారంగా ఒక ప్రజాకేంద్రీకృత బ్లూ ప్రింట్ ఎలా ఉండాలో చూసి, చివరిగా ఆ నమ్మకాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి మార్గమేంటో చర్చిద్దాం. మొదటి భాగం, నర్సాపూర్ తీర్పు. ఇక్కడి అంకెలు కేవలం ఓట్ల లెక్కింపు కాదు, అవి ప్రజల మనోభావాలకు అచ్చమైన అద్దం పడతాయి. మరి ఆ గొంతుక ఏం చెబుతోందో ఇప్పుడు విందాం. ఇక్కడ అంకెలు చూడండి. బీఆర్ఎస్కి దాదాపు 45%, ఐఎన్సీకి 40%. అంటే తేడా కేవలం 4.4%. రాజకీయాల్లో ఇది చాలా చాలా స్వల్పం. గెలుపు గెలుపే, ఒప్పుకుందాం. కానీ ఈ అంకెల వెనుక ఒక పెద్ద హెచ్చరిక గంట మోగుతోంది. అసలు ప్రశ్నేంటంటే, అధికారంలో ఉన్నవాళ్ల మీద నమ్మకం ఎందుకు ఇంతలా తగ్గిపోయింది? నర్సాపూర్ కథను మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం అక్కడి మట్టి వాసనను పీల్చాలి. ఇక్కడి ప్రజల జీవనాధారం మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. వారి బతుకు చిత్రం నీటిపారుదల చుట్టూనే తిరుగుతుంది. అందుకే వారికి పెద్ద పెద్ద రాజకీయాల కన్నా రోడ్లు, కాలువలు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలే ముఖ్యం. ఇక రెండవ భాగానికి వద్దాం, క్షేత్రస్థాయి సంకేతాలు. ఇక్కడ బలాలు, ఫిర్యాదులు పక్కపక్కనే ఉన్నాయి. ఓటర్లు ఒకేసారి 2 రకాల మాటలు మాట్లాడారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు, కానీ అదే సమయంలో మరికొన్నింటిపై తీవ్రమైన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలైన కథ ఇక్కడే ఉంది. చూడండి, ఒకవైపు రైతులకు 24 గంటల కరెంటు, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు, 3 సార్లు గెలిచిన బలమైన స్థానిక నాయకత్వం, ఇవన్నీ బలాలు. కాని మరోవైపు రైతులకు అందాల్చిన బకాయిలు, ఆలస్యమవుతున్న పెన్షన్లు, వర్షాకాలం వస్తే నరకాన్ని చూపించే గ్రామ రోడ్లు. అంటే అభివృద్ధి కథనం బలంగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రజల రోజువారీ అనుభవం మాత్రం చాలా భిన్నంగా ఉంది. పథకాలు బాగున్నాయి, కాని మాకు మార్పు కావాలి. క్షేత్రస్థాయిలో ప్రజల్నుంచి వినిపించిన మాట ఇది. ఈ ఒక్క వాక్యం చాలు ప్రభుత్వ వ్యతిరేకత ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పటానికి. ప్రభుత్వ విధానాలకి, ప్రజల వాస్తవ అనుభవానికి మధ్య అగాధం ఎంతలా పెరిగిపోయిందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడే మనమొక ప్రాథమికమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం మనకిచ్చిన గౌరవం, ప్రతి ఓటు వెనుక ఒక మనిషి ఉంటాడు. వారి ఆత్మగౌరవం ఉంటుంది. వారి మాట వినడం, వారి ఫిర్యాదులను ఆలకించడం కేవలం రాజకీయ అవసరం కాదు, అది మన బాధ్యత. ప్రజల గొంతును గౌరవించడమే ప్రజాస్వామ్యానికి అసలైన పునాది. మూడో భాగం, స్వల్ప విజయం వెనుక ఉన్న కారణాలు. అంటే కథనానికి వాస్తవికతకు మధ్య ఉన్న అంతరం. ఇప్పుడు మనం వ్యక్తులను కాసేపు పక్కన పెట్టి వ్యవస్థలో ఉన్న లోపాలను పరిశీలిద్దాం. ఈ ఫలితానికి అసలు మూల కారణాలు ఎక్కడున్నాయో శోధిద్దాం. ప్రభుత్వ వ్యతిరేకత పెరగడానికి ఆజ్యం పోసిన 3 ప్రధాన కారణాలు ఇవి. 1. సంక్షేమంలో లోపాలు. అంటే రైతులకు డబ్బు అందకపోవటం, పెన్షన్లు ఆలస్యం కావటం. 2. మౌలిక సదుపాయాల కొరత, ముఖ్యంగా వర్షాకాలంలో అధ్వానంగా మారే రోడ్లు. 3. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పూర్తిగా బలహీనపడటం, మా సమస్యలు ఎవరూ పట్టించుకోవటం లేదనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. 4వ భాగం, తగ్గుతున్న మెజారిటీ. ఇది ఒక రకంగా ఒత్తిడిలో ఉన్న తీర్పు. ఇప్పుడు మనం కేవలం ఒక ఎన్నికను కాదు, గడిచిన 10 ఏళ్ల ధోరణిని చూద్దాం. ఇది కేవలం హెచ్చరిక కాదు, ప్రమాద ఘంటికా అని చెప్పాలి. 2018లో ఇదే నియోజకవర్గంలో విజయ మెజారిటీ ఎంతుందో తెలుసా? 38,320 ఓట్లు. అదొక బలమైన, తిరుగులేని తీర్పు.
కానీ కేవలం 5 ఏళ్లు గడిచేసరికి 2023లో ఆ మెజారిటీ ఏకంగా 8,855 ఓట్లకు పడిపోయింది. నమ్మకం ఎంత వేగంగా గాలిలో కలిసిపోయిందో చూడండి. ప్రశ్న చాలా సూటిగా స్పష్టంగా ఉంది. కేవలం 5 ఏళ్లలో మెజారిటీ 75% పైగా ఎందుకు పడిపోయింది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడమే మన తదుపరి బ్లూ ప్రింట్కి పునాది. ఈ టైమ్లైన్ చూడండి. 2014, 2018, 2023. 2018లో గరిష్ట స్థాయికి చేరిన ప్రజాభిమానం 2023 నాటికి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. ఇదొక ధోరణి. ఈ సిగ్నల్ను విస్మరిస్తే రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. 5వ భాగం ప్రజా కేంద్రీకృత బ్లూప్రింట్ అంటే పునాదిని మళ్లీ బలంగా నిర్మించడం. సమస్యల్ని విశ్లేషించడం ఒక ఎత్తైతే పరిష్కారాలు చూపించడం మరో ఎత్తు. ఇప్పుడు పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలో ఒక ఆచరణాత్మక మార్గాన్ని చూద్దాం. నమ్మకాన్ని పునర్నిర్మించాలంటే అందరితో ఒకేలా మాట్లాడితే సరిపోదు. మనం ఒక్కో వర్గంతో ప్రత్యేకంగా మాట్లాడాలి. యువతతో, మహిళా సంఘాలతో, రైతులతో, అలానే వివిధ సామాజిక వర్గాలతో. వాళ్ల సమస్యలకు అనుగుణంగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరి గొంతును వినాలి. వాళ్లకు భరోసా ఇవ్వాలి. ఇదిగో తక్షణమే అమలు చేయాల్సిన 3 సూత్రాల పరిష్కారం. మొదటిది కిసాన్ సమాధాన్ యోజన. రైతుల బకాయిలన్నింటినీ ఒక్క పైసా కూడా మిగలకుండా వెంటనే చెల్లించడం. రెండోది మండల గ్రామ్ రోడ్ ప్రోగ్రాం. గ్రామాల్లో రోడ్ల పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయడం. మూడోది మహిళా స్వావలంబన పథకం. స్వయం సహాయక బృందాలకు రుణ సదుపాయాన్ని విస్తరించడం. స్పష్టమైన లక్ష్యాలు, ఆచరణ సాధ్యమైన ప్రణాళిక. ఈ వ్యూహాన్ని అమలు చెయ్యడానికి ఒక చతుర్ముఖ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాం. శివుడిలా అడ్డంకులను నాశనం చెయ్యాలి, అంటే ఆగిపోయిన రోడ్ల పనులను పూర్తి చెయ్యాలి. విష్ణువులా మంచి పనులను కాపాడాలి, అంటే మన విజయాలను ప్రజలకు వివరించాలి. బ్రహ్మలా కొత్త శక్తిని సృష్టించాలి, అంటే యువత కోసం కొత్త కార్యక్రమాలు చేపట్టాలి. ఇక దుర్గలా సాధికారత కల్పించాలి, అంటే ప్రజల ఫిర్యాదుల కోసం ఒక హెల్ప్లైన్ ప్రారంభించాలి. విధ్వంసం, సంరక్షణ, సృష్టి, సాధికారత ఇదే సమతుల్య పాలన. చూడండి, ఈ రోజుల్లో రాజకీయాల్లో డాటా అనేది చాలా కీలకం, కాదనలేం. కాని మనం ఒక విషయం మర్చిపోకూడదు. ఆ డాటా ప్రజలది, వాళ్ల వ్యక్తిగత సమాచారం. మన దేశంలో ఒకరి సమాచారాన్ని తీసుకునే ముందు వారి అనుమతి తీసుకోవడం, దాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. నమ్మకమనేది పారదర్శకత, ఇచ్చిపుచ్చుకునే గౌరవం మీదే నిలబడుతుంది. చివరి భాగం శాశ్వత నమ్మకానికి అసలైన మార్గం. ఇది కేవలం రాజకీయాలకు సంబంధించినది కాదు, అంతకు మించినది. ఇప్పుడు మనం కేవలం నర్సాపూర్ గురించి కాదు, నాయకత్వం యొక్క అసలు అర్థం గురించి మాట్లాడుకుందాం. ఎన్నికల్లో గెలవడం కాదు, ప్రజల హృదయాలను గెలవడం ఎలా? చివరిగా మా సిఫార్సు ఇదే. అధికారంలో ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టుదలతో పనిచెయ్యాలి. మీ బలాలు మీకు ఉన్నాయి, వాటిని నిలుపుకోండి. కాని క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాన్ని, వారి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించాలనే తపనని ఎప్పుడూ ఎప్పటికీ కోల్పోకండి. చివరిగా మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఒక గ్రామంలో చిన్న రోడ్డు వేయలేనప్పుడు ఎంత గొప్ప అభివృద్ధి దార్శనికత అయినా ప్రజల నమ్మకాన్ని గెలవగలదా? మీరు ప్రజాకేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 0804204160 నంబర్కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ఉద్దేశ్యం.